చదివినప్పుడు గుర్తించలేదు. ప్రశ్న వచ్చిన తర్వాతే మనకు ఆ డౌట్ అనేది రైజ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలు, ముఖ్యంగా గత ప్రశ్న పత్రాలు అంటే ప్రస్తుతం సిలబస్ కొద్ది మార్పులు జరిగింది కనుక టీఎస్పీఎస్సీ అలాంటి ప్రశ్న పత్రాలు లేవు. గతంలో యూపీఎస్సీ కానీ లేదా ఎస్ఎస్సీ కానీ ఇతర రిక్రూటింగ్ బాడీస్ తయారు చేసిన కొన్ని ప్రశ్న పత్రాలు మనం ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. సో కొంత కంటెంట్ వేరియేషన్ ఉంది. సో ఇది ఒక పరిమితి మనకు గమనిస్తుంది. ఇక మూడో అంశానికి వస్తే రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలపైన అవగాహన ఉండాలి. ప్రాథమిక అంశాలంటే రాజ్యాంగ రచన ముఖ్య లక్షణాలు, తర్వాత కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు, వాటి స్వరూపం, వాటి స్వభావం, తర్వాత దేశంలో ముఖ్యంగా ఈ స్థానిక సుపరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం రాజ్యాంగంలోని ఏర్పాట్లు ఏంటి, స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించిన తర్వాత 73, 74 వచ్చిన సంవత్సరం తర్వాత వారి యొక్క పనితీరులో ఏమైనా మార్పు వచ్చిందా, రాజ్యాంగ భద్రత కల్పించినా కూడా నేడు స్థానిక సంస్థలు మళ్ళీ ఇవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కబల్ రాష్ట్రాల్లోనే ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీలు గత సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్స్ మీకు తెలుస్తుంది. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఎన్నికలు తప్పనిసరిగా 6 నెలల లోపల జరిగి తీరాల. తర్కబద్ధమైన కారణాలు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మీకు వాయిదా వేయడానికి వీలు లేదు. ఇప్పుడు మరి చాలా రాష్ట్రాల్లో ఎన్ని పర్యాయాలు వాయిదా వేశారు. మరి రాజ్యాంగ ఉల్లంఘన కాదు. రాజ్యాంగ ఉల్లంఘన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఎందుకు ఈ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వాలి, బదలాయించారు, ఎందుకు బదలాయించట్లేదు? ఇవన్నీ కూడా సమకాలీన అంశం. బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. 73వ 74వ రాజ్యాంగ సవరణ అనేది కేవలం ఒక ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇచ్చేది. ఫ్రింజ్ థింగ్స్, వీటర్స్, సబ్స్టాన్షియల్ మార్పులు ఏది రాలేదు, మీరు అంగీకరిస్తారా అని మన సివిల్ సర్వీసెస్ లో ఒక 30 మార్క్స్ ప్రశ్న వచ్చింది. కనుక అభ్యర్థులు విషయాలను లోతుగా చదివి సందర్భానుసారం అన్వయించే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించాలంటే కేవలం టెక్స్ట్ బుక్కే కాకుండా పత్రికల్లో వివిధ వర్గాల నుంచి వివిధ మేధావులు వాళ్ళు రాస్తున్న యొక్క ఎడిట్ పేజెస్ వస్తాయి. ప్రతి పేపర్లో ఎడిట్ పేజ్ ఉంటుంది, అంటే ఎడిట్ ఉంటుంది. అది విశ్వనాథం రాసిన యొక్క ఆర్టికల్స్ ఉంటాయి. వాటిని తప్పనిసరిగా చదవాలి. ప్రస్తుతం యూపీఎస్సీ వచ్చే ప్రతి ప్రశ్న కూడా 90% టెక్స్ట్ బుక్స్ అవుట్డేటెడ్ అయితే డెలిబరేట్ గా యూపీఎస్సీ వాళ్ళు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ చేశారు. నేను జరిగిన బిల్ ఎగ్జామ్ లో రాసి ఉండొచ్చు. కోచింగ్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉంటుందో, తీసుకోకపోయినా అంతే బెనిఫిట్ ఉంటుందో. నేను ఒక ఫ్యాకల్టీగా చెప్తాను, నేను ₹1,00,000 కోచింగ్ ఫీ తీసుకుని కోచింగ్ ఇస్తున్నాం, కానీ పెద్ద డిఫరెన్స్ రావట్లేదు. ఎందుకు? దానివల్ల నిమ్న వర్గాలు, దానివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కోచింగ్ వచ్చి అదనంగా బెనిఫిట్ పొందే అవకాశం లేనప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఈక్వల్ అవుతుంది. కనుక ఇప్పుడు నేను కోరేది కూడా ఏంటంటే టీఎస్పీఎస్సీ కూడా ఆ విధంగా కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా అభ్యర్థులు సమానంగా ఆన్సర్ చేసేందుకు ప్రశ్నలు పత్రం తయారు చేయాలి. తద్వారా నిజమైన మెరిట్ వస్తుంది. ఆ నిజమైన మెరిట్ సాధించాలంటే ఎగ్జామినర్స్ బాగా వర్కౌట్ చేయాల్సి. యూపీఎస్సీ డెలిబరేట్ గా గత 20 సంవత్సరాల్లో ప్రిలిమినరీ వచ్చి ఏ ప్రశ్న కూడా రిపీట్ కాలేదు. నాట్ ఎ సింగిల్ క్వశ్చన్ రిపీటెడ్ గా. ఏబిపిఎస్సీలో ఒకే ప్రశ్న పత్రంలో 15 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఒక ప్రశ్న ఇంతకుముందు ప్రొఫెసర్ గారు అన్నట్టు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఒక సబ్జెక్ట్ జరిగినప్పుడు 123 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్ లో యథాతథంగా ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్స్ సహా ఇచ్చేశారు. ఎంత దారుణంగా, ఎంత బాధ్యతారహితంగా ఆ ఎగ్జామ్ పేపర్ తయారు చేశారు. దాన్ని యథావిధంగా ప్రతి చేసిన ఆ పబ్లిక్ కమిషన్ ఏమన్నారు? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. క్రిమినల్ నెగ్లిజెన్స్. మొన్న జరిగిన జేఎల్ ఎగ్జామ్ లో మాకు ఇంగ్లీష్ రాక తెలుగు మీడియం ఎంచుకుంటే 180 క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు వితౌట్ క్యాల్కులేషన్.
మాకు ఇంగ్లీష్లోనే తెలుగు వస్తే మళ్ళీ ఇంగ్లీష్లో వస్తే ఏ విధంగా మేము సో మా యొక్క అవకాశాలు కోల్పోయినట్టు 2011 జరిగిన తర్వాత మళ్ళీ సింగిల్ రిక్రూట్మెంట్ లేదు, వీళ్ళంతా అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి తప్పిదాలు జరగడం వల్ల చాలా దారుణంగా దెబ్బతింటుంది గ్రామీణ అభివృద్ధి. ఒకసారి పెరిగిన తర్వాత కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు ఈరోజు రూపాయలు కోర్టులో ఉంది, మనకి తెలిసి ఉంటుంది, ఏమవుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులు కోర్టుకు పోకుండా ఇంతవరకు యూపీఎస్సీ పైన ఏ అభ్యర్థి కూడా ఒక్క కేసు కూడా గెలవాలి. యూపీఎస్సీ పైన ఏ అభ్యర్థి కూడా ఒక్క క్వశ్చన్ ఒక్క కేసు కూడా గెలవాలి. ఎందుకు అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న వెరీ వెరీ మైన్యూట్ ఎర్రర్స్ అంటే దట్ కెన్ బి ఇగ్నోర్, దట్ కెన్ బి ఇగ్నోర్. ఆ విధంగా కమిటీతో పనిచేస్తే డెఫినెట్గా అభ్యర్థులకు ఉత్సాహం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఆ విశ్వాసం అనేది మరింత అంటే దిగులుకుంటూ ఉంటుంది. మనకు అభ్యర్థులు జమిషన్ గురించి అందించలేదు, అలాంటి అనుమానం అక్కర్లేదు. అక్కడ ఉన్న సభ్యులు ముఖ్యంగా చైర్మన్ గారికి ఇలాంటి కూడా కమిటెడ్గా ఉన్నారు, కమిట్మెంట్గా ఉన్నారు కనుక సాధారణంగా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనుక ఈ భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలపైన అవగాహన పెంచుకోవాలి. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక కొన్ని ప్రశ్నలు ఫ్యాక్చువల్ వస్తే తప్ప అడగాలి. ఏ పోటీ పరీక్ష అయినా కూడా 3 రకాల ప్రశ్నలు ఇస్తారు. కాంపిటేటివ్ క్వశ్చన్స్, జ్ఞానాత్మకమైనది, అంటే మినిమం. ఉదాహరణకు ఒక ప్రశ్న, ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు తెలుసుకోవాలి. ప్రస్తుత రాజ్యసభలో ఎంతమంది మహిళల పర్సంటేజ్ ఎంతో, ప్రపంచ స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇది నేర్చుకోవాలి. కంపారిటివ్ స్టడీ చేయాలంటే మీకు డేటా ఉండాల్సింది, డేటా లేకుండా ఎవరు అన్వయం చేయలేదు కనుక ప్రైమరీ డేటా కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 17 తెలియకోకుండా నువ్వు భారత రాజ్యాంగం చదువుకున్నావంటే దానికి సోషల్ క్రైమ్. 356 పైన అవగాహన లేకుండా నువ్వు భారత రాజకీయాలు మాట్లాడుతున్నావంటే అది చాలా దారుణమైన విషయం. కనుక ప్రామాణికమైన ఆర్టికల్స్ తప్పనిసరి చదువుకోవాలి. రెండవది సమకాలీన ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలు. ఈరోజు కేంద్రంలోని రాష్ట్రాల్లోని సమకాలీన ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలు ముఖ్యంగా ఈ రైట్స్ ఇష్యూస్. డెవలప్మెంట్ ఒకవైపు, డిస్ప్లేస్మెంట్ వైపు. యూ కెనాట్ హ్యావ్ డెవలప్మెంట్ వితౌట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే రాజ్యాంగ హక్కులు ఉండాలి, మరి ఎలా చేయబట్టి ఎలా సమన్వయం సాధించాలి, రైట్స్ ఇష్యూస్ వచ్చాయి. ఒకవైపు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వం రాజ్యం తన పాత్రను తగ్గించుకుంటూ ప్రైవేట్ రంగం అనేది ఎంత అవుతుంది, అది ఆదేశ సూత్రాలకు వ్యతిరేకం. వెల్ఫేర్ స్టేట్ అన్నాం, సోషలిస్టిక్ ప్యాక్ట్ ఆఫ్ సొసైటీ అన్నాం. ఈరోజు ఒక లా అండ్ ఆర్డర్, ట్యాక్స్ కలెక్షన్, డిఫెన్స్ తప్ప అన్ని ప్రైవేటీకరణ అనే పరిస్థితి వచ్చింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా, ఆదేశిక నియమాలకు విరుద్ధమే. మీరు ఎట్లా అర్థం చేసుకుంటాం అభ్యర్థిగా? ఇది అనివార్యమైన పరిణామమా లేదా భారత ప్రభుత్వం కావాలని తీసుకుంటున్న అంశమా? ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా సో ఈ సమకాలీన అంశాలపైన రాజ్యాంగానికి గురించి అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ భారత అభ్యర్థులు ప్రధానంగా భారత రాజ్యాంగ రాజకీయ ఇబ్బంది పడే అంశాలకి ఈ ఆర్టికల్స్ వీటిని ఎట్లా గుర్తుపెట్టారు. ముందు ప్రొఫెసర్ అన్నట్టు హిస్టరీ అంటే డేట్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉండవంటుంది, చాలా మంచిది. కనుక ప్రస్తుతం రాబోయే ప్రశ్నలో కూడా నేను అడిగేది ఏంటంటే ఆర్టికల్ సంబంధించి తక్కువ లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 నుండి ఆర్టికల్స్ పైన 18 ప్రశ్నలు ఇచ్చాడు. ఒకే ఆర్టికల్ పైన 6 ప్రశ్నలు ఇచ్చాడు. ఆర్టికల్ 32 పైన 6 ప్రశ్నలు. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ లేవా? ఇలా లాప్ సైడ్ పేపర్ సెట్ చేస్తే మరి బాగా చదువుకున్న అభ్యర్థి యొక్క విజయావకాశం ఏమవుతాయి? ఎందుకు అవసరం? ఆర్టికల్ 32 పైన 6 ప్రశ్నలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ట్ ఎస్సీ ఎస్టీ పైన 8 క్వశ్చన్ జరిగింది. ఒక చట్టం పైన 8 క్వశ్చన్. ఎందుకు అలా జరిగింది? సో ఒకరికి ఈ పరిణామాలు మన చేతుల్లో లేవు, మీ చేతుల్లో లేవు. ఎలా వచ్చినా భరించే పరిస్థితి మనకు. బికాజ్ యూఆర్ నాట్ టేకర్స్, యూఆర్ నాట్ డెసిషన్ మేకర్స్, ఓన్లీ టేకర్స్. మనం రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం కనుక దాన్ని మనం పరిష్కరించే పరిస్థితులు లేదు. ఏం జరిగినా గరిష్ట మార్పులు తెచ్చుకునే విధంగా మేము ఉంటాం. కనుక ఆర్టికల్స్ ఒక ఇబ్బంది పడుతుంది. దానికి కొన్ని మూలాలు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు తర్వాత ఎప్పుడైనా క్లాస్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమి 395 నిబంధనలలో
ఫంక్షనల్ ఆర్టికల్స్ 150 ఉన్నాయి. దెర్ ఆర్ ఫంక్షనల్ ఆర్టికల్స్ 150. వీటిలో 100 ఆర్టికల్స్ ఈజీగా అటెస్టెన్స్ పైన గుర్తుపెట్టుకోవచ్చు. దానికి సంబంధించి నేను ఒక ఫార్ములా తయారు చేశాను. ఏంటంటే కేంద్రంలో మీకు ఆర్టికల్ తెలిసి ఉంటే అదే వ్యవస్థ ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకుని భారతదేశంలో పార్లమెంట్ వ్యవస్థ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ఏ వ్యవస్థ ఉంటే అదే ఒకవేళ రెప్లికేట్ అయితే రాష్ట్రంలో రెప్లికేట్ ద స్టేట్ లెవెల్ జస్ట్ యాడ్ ది నంబర్ 89. నంబర్ 89 యాడ్ చేస్తే మీకు ఐ విల్ సే దెర్ ఇస్ ఆర్టికల్ 74 డీలింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి ఉంటారు. అక్కడ 74 అయితే 74 కు జస్ట్ యాడ్ 89 యు గెట్ 163. దెర్ ఇస్ ఆర్టికల్ 76 అటార్నీ జనరల్. రాష్ట్రంలో వారి కౌంటర్ పార్ట్ ఉంటాడు, తీసుకొని అడ్వకేట్ జనరల్. జస్ట్ యాడ్ 89 యు గెట్ 165. పార్లమెంట్ ఆర్టికల్ 79, స్టేట్ అసెంబ్లీ 168, డిఫరెన్స్ ఇస్ 89. Money bill there 110. In the state level, just add 89 to 190. There is a quorum in the parliament under the article. In the state, add 89 to 189. So one thing, కొన్ని టెక్నిక్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవి చెప్పరు కనుక ఆర్టికల్స్ ఆ విధంగా 100 ఆర్టికల్స్ ఈజీగా అటెస్ట్ వచ్చి గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా సబ్జెక్ట్ను నిరంతరం చదువుతుంటే అందులో ఉండే యొక్క ఎసెన్స్ మనకు అర్థమవుతుంది. అక్కడ మీరు రెగ్యులర్గా కోచింగ్ కావాలని అక్కర్లేదు. మీ ఫ్రెండ్స్ లేదా ఏ అధ్యాపకులైనా ఈరోజు ఉస్మానికి ఏ డిపార్ట్మెంట్ అడిగి వెళ్ళినా కూడా మీరు ఉచితంగా గైడెన్స్ ఇచ్చేందుకు అందరూ ప్రొఫెసర్ రెడీగా ఉన్నారు. కొన్ని అనివార్య కాలంలో కోచింగ్ తీసుకోకపోతే మీరేం కోల్పోయేదేమీ లేదు, నేను హామీ లేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మీరు తయారు కావాల్సిన పరిస్థితి. కనుక రాజ్యాంగం పైన అవగాహన పైన కొన్ని ప్రశ్నలు వస్తాయి, ప్రాథమిక అంశాలపైన కొన్ని ప్రశ్నలు వస్తాయి, అనువర్తన పైన కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏ అనువర్తన ఎట్లా చేయాల్సి అనువర్తన అంటే ఇప్పుడు మనం ఒక అంశాన్ని చదువుతున్నాం, రాష్ట్రపతిని చదువుతున్నాం. రాష్ట్రపతి విధులన్నీ అధికారులకి మంత్రి మండలి సలహా మేరకు నిర్వర్తిస్తున్నాం. అందులో సందేహం ఎలా ఆ ప్రశ్న ఇస్తాడు రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారుల పైన? ఈ క్రింది ఎవరికి రాజ్యాంగపరంగా స్పష్టమైన విచక్షణాధికారాలు లేవు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫీస్ ఆర్ ఆఫీసెస్ డస్ నాట్ హ్యావ్ categorical discretionary powers? Prime Minister ka, Chief Minister ka, President ka, Governor. Categorical, which is not clearly mentioned in the Constitution. ఆ వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. గవర్నర్ కు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నట్లుగా ఆర్టికల్ 163లో స్పష్టంగా పేర్కొన్నారు. గవర్నర్ acting upon the advice of the Council of Ministers, sometimes he may act on his own అని కంటెంట్ ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 70 వేల కంటెంట్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే he has no categorical discretion. He may be having a certain situational discretionary powers. సందర్భానుసారం ఉపయోగించే విచక్షణ. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకపోతే ఏ వ్యక్తిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నియమించడం ఎవరిష్టం? కానీ వీటిని లోతుగా చదివి మీరు ఆలోచించాలి. సో యాంత్రికంగా బయాట్ చేయకూడదు. యాంత్రికంగా బయాట్ చేస్తే గతంలో ఉన్న పరీక్ష ప్రకారం మార్పులు వచ్చి ఇప్పుడు మారు నేపథ్యంలో వచ్చే పరిస్థితి లేదు. సో ప్రామాణిక పుస్తకాలు చదవాలి. వారికి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి, తెలుగు వాడేవాళ్ళు ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్లో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన పీజీ లెవెల్ పుస్తకాలు ఉన్నాయి. వెరీ గుడ్ బుక్స్. ఇక ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ప్రచురించిన ఏ పుస్తకమైనా మీరు కళ్ళు మూసుకొని చదవండి. అంత ప్రామాణికంగా ఉంది. బోత్ ఫర్ డిస్క్రిప్టివ్ అండ్ చాలా బాగుంటుంది. ఆ కంటెంట్ రైట్ కంటెంట్ కదండి, ది స్టైల్ ఆఫ్ ప్రజెంటింగ్ ద కంటెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అనవసరమైన ఒక సెంటెన్స్ కానీ అసందర్భమైన అంశాలు కానీ అంత స్పష్టంగా తీసుకోవాలి. సెల్ఫ్ ఇన్స్ట్రక్టివ్ స్టడీ మెటీరియల్ అది
మనము ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఒక బోధకుడు మనకు బోధిస్తున్నట్లుగానే ఆ మెటీరియల్ ఇట్లో చాలా సోషాలజీ తీసుకోండి, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ చాలా బాగుంది. సో డెఫినెట్గా దానిపైన డిపెండ్ కావచ్చు. ఉన్నాయి ఇక తెలంగాణ హిస్టరీ దాకా ఇంకా మంచి పుస్తకాలు రావాల్సి ఉంది. తప్పకుండా సప్లిమెంటరీ వాళ్ళ పుస్తకాలు తయారు చేయాలి. తెలుగు వాటిలో కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. సో అంతకుముందు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ప్రామాణికంగా ఇప్పుడు రాబోయే కోరికలకు సంబంధించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఇక్కడ మరొక సమావేశం ఎప్పుడైనా కండక్ట్ చేస్తే మీ సబ్జెక్ట్ పరంగా ఒక 3-4 అవర్స్ మీరు చెప్తే అది చాలా ఈ రోజు కేవలం ఈరోజు వ్యూహం గురించి మాట్లాడుకుంటారు. ఈ రోజు స్ట్రాటజీ నాట్ ది సబ్జెక్ట్ కంటెంట్ ఆఫ్ ది పర్టికులర్ టాపిక్. కనుక 2 టైప్స్ ఆఫ్ టాక్స్ ఉంటాయి. ఒకటి జనరల్ టాక్, అది కంటెంట్ బేస్డ్ టాక్. అది డిఫరెంట్గా ఇది కనుక క్వాలిటీ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ప్లీజ్ అవగాహన పెంచుకోవాలి, విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక సమకాలీన అంశాలకు మీరు జోడించుకోవాలి. ఈరోజు క్వాలిటీలో వచ్చిన ప్రతి ప్రశ్న కూడా సమకాలీన అంశాలతో ముడిపడి ఉంటుంది. కనుక వాటిని జోడించుకొని చదివితే డెఫినెట్గా మీరు అత్యధిక మార్పులు సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు నేను ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించగలను. మరియు ఆ విధంగా మీరు వెళ్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈఆర్సీ సెంటర్కు, ఇతర మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ బోధిస్తున్నాను. థ్యాంక్ యూ.